బావగారు, మిమ్మల్ని బావగారు, ఒకసారి ఇలా రండి, మీతో మాట్లాడాలి. ఏంటి బావా? రండి బావగారు, మీతో చాలా మాట్లాడాలి, రండి. రండి బావగారు, రండి. ఏంటి బావా? ఏం లేదు బావగారు, నాకు మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది కదా. అలాంటప్పుడు ఊరికే ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి? ఊరికే ఎక్కడున్నావు? అంటే ఏంటి బావగారు, ఈ బ్యాంగిల్స్తో సరిపెట్టుకోమని చెప్తున్నారా ఏంటి? ఇప్పుడు నీకేం కావాలి? మరి మీ తరపున ఏమి లేదా అని. అసలు తులసి వనంలో పిచ్చి మొక్కలాగా ఆ ఫ్యామిలీలో నువ్వెలా పుట్టావురా? బావగారు, మీరు టాపిక్ మారుస్తున్నారు, అనవసరంగా నన్ను తిడుతున్నారు. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది బావగారు. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురుపురం పాడే పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురుపురం పాడి పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం. వీళ్ళప్పుడు వచ్చారేంటి? తులసి, బామ్మ వాళ్ళు వచ్చేస్తున్నారు, ఏదో ఒకటి చెయ్యి, నాకు చాలా కంగారుగా ఉంది. పంతులు గారు, అమ్మా, మనం అనుకున్న ప్లాన్ ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈస్ గా వర్కౌట్ చేయండి, సరేనా? అలా మేనేజ్ చేయండి, సరేనా? అదొకసారి ఇలా ఇవ్వండి. నేను పక్కన ఉంటాను, జాగ్రత్త వదినా. అలాగే తులసి. ఏంట్రా వాళ్ళేంటి ఇప్పుడు అంత సడన్ గా వచ్చేసారు? వాళ్ళు లేకుండా ఫంక్షన్ జరిపిద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు ఎలా? బ్రో, నువ్వు కంగారు పడు. తులసి ఏదో ఒకటి ప్లాన్ చేసి ఉంటుంది. మనం ఏమీ తెలియనట్టు వెళ్ళి ఫంక్షన్లో నిలబడతాం. ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. పద. అమ్మా, సందేహం ఎందుకు? ఒక్కసారి ఆ ముసుగు తీసి చూస్తే నీ అనుమానం తీరిపోతుంది కదమ్మా. తీయమ్మా. ఆగండమ్మా, అలా చేయకూడదమ్మా. మీరు ఇప్పుడు అలా చేస్తే తల్లికి అరిష్టం కలుగుతుంది, పుట్టబోయే బిడ్డకి దిష్టి తగులుతుంది.
హలో హలో బసవరాజు గారు, ఈ కేసును ఒప్పుకున్నవాడు తప్పించుకుని పారిపోయాడు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏంటి నువ్వు చెప్పేది? అవును సార్, వాడిని ఈరోజు 11 గంటలకి కోర్టులో సబ్మిట్ చేయడానికి తీసుకెళ్తుంటే తప్పించుకున్నాడు సార్. ఇప్పుడు వాడి కోసమే వెతుకుతున్నాం. అయ్యో ఎంత పని చేసావయ్యా! ముందు వాడి ఫోటో ఉంటే పంపించు. మా మనుషులకి కార్యకర్తలకి చెప్పి వెతికి పట్టుకోమని చెప్తాను. అర్థమైందా? అలాగే సార్, ఇప్పుడే పంపిస్తాను. బసవా, ఏమైందిరా? ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఏం లేదమ్మా, ఆ యాక్సిడెంట్ కేసు ఒప్పుకున్నవాడు తప్పించుకున్నాడంట. ఇప్పుడే ఎస్ఐ ఫోన్ చేసి చెప్పాడు. కొద్దిసేపట్లో కేసు క్లోజ్ చేద్దామంటే ఇలా జరిగిందేంట్రా? మరిప్పుడు ఏం చేద్దాం? వాడి ఫోటో పెట్టమని చెప్పానమ్మా. మన మనుషులతో వెతికించి సిటీ అంతా జల్లెడ పట్టించి ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. సరే, తొందరగా పంపించి చావమను. అంటే ఆ యాక్సిడెంట్ కేసు ఒప్పుకున్నది వీడా?